నేను ఈరోజు రాగి పిండితో చపాతీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రాగి పిండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బలం అండి. నేను ఎప్పుడు రాగి పిండితోని పిల్లలకు జావా చేసిస్తాను, లేకుంటే చపాతీ చేసిస్తాను, లడ్డూలు కూడా చేస్తాను పిల్లలకు. కాకపోతే ఈ రోజు నేను చపాతీ చేశాను అండ్ మటన్ కర్రీ కూడా వండాను. అందుకే ఈ రోజు రాగి పిండితోని చపాతీ చేశాను. ఎప్పుడు మనం మటన్ లోకి చపాతీలు పూరీలు కాకుండా ఇలా కొంచెం రాగి పిండితో చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. టేస్ట్ కూడా ఏమి డిఫరెంట్ గా ఏమీ ఉండదు, కొంచెం బాగానే ఉంటుంది. మనం మటన్ పులుసులోకి చాలా బాగుంటుంది. చికెన్ పులుసులోకైనా మటన్ పులుసులోకైనా చాలా ఇష్టపడతారు పిల్లలు తినడానికి. అందుకే నేను ఈ రోజు చేశాను, అది నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే చూడండి. నేను ఈ రోజు రాగి పిండితో చపాతీ చేశాను, అది ఎలా చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా నేను రాగి పిండి తీసుకున్నాను 1 కప్పు. ఇది రాగులు పట్టించి జల్లెడ పట్టి పెట్టుకున్నాను నేను. అలాగే 1 కప్పు వాటర్ తీసుకున్నాను, 1 స్పూను నూనె, అలాగే 1/2 స్పూను సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ రాగి పిండికి కావాల్సినవి. రాగి చపాతీకి ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేస్తున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టాను. వాటర్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను, అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రాగి పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా రాగి పిండి స్టవ్ మీద పెట్టి కలుపుకోవాలి. చాలా బాగా ఉడుకుతుంది. కొంచెం మనకు ఉడికితే చపాతీ చాలా బాగా వస్తుంది. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్ సరిపోతుంది. చూడండి, ఇలా స్టవ్ మీద కొంచెం సేపు వేడి చేసుకోవాలి. రాగి పిండి వేడెక్కిపోయింది. ఇప్పుడు దీన్ని నేను చల్లార్చుకుంటున్నాను. అలాగే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది తొందరగానే చల్లారుతుంది రాగి పిండి. మనం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా వస్తుంది. మనకు ఏమీ అవసరం లేదు, ఆయిల్ వాటర్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా ముద్దలాగా వస్తుంది పిండి. అప్పుడప్పుడు ఇలా రాగి పిండితోనే చపాతీలు చేసుకుంటూ ఉండాలి. చాలా బలము రాగి పిండి మనకు ఆరోగ్యానికి. చూడండి, చపాతీ ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు రాగి పిండి మనకు ఇలా చేతులతోని ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకు చపాతీలు చాలా స్మూత్గా పొంగుతాయి, ఇలా వేళ్ళతోని ప్రెస్ చేసుకోవడం వల్ల. చూడండి, పిండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు చాలా బాగా పొంగుతాయి చపాతీలు. అందుకే నేను ఇలా కలుపుతున్నాను. చూడండి, పిండి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానితే మనకు చపాతీ చాలా బాగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత నేను ఇప్పుడు రాగి పిండి కోసం నేను చపాతీలు చేయడానికి గోధుమ పిండి వాడాను, పొడి పిండి వాడాను. ఇప్పుడు నేను రాగి పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు దీన్ని పీట మీద కొన్ని పిండి వేసి ఒత్తుతున్నాను, గోధుమ పిండి. గోధుమ పిండి అయితే మనకు అంటుకోకుండా ఉంటుంది, అందుకే నేను ఈరోజు గోధుమ పిండి వాడాను. రాగి పిండి వేసుకోవడం వల్ల బాగా అంటుకుంటుంది, అందుకే నేను ఈరోజు గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బియ్య పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బియ్య పిండి యూజ్ చేయడం వల్ల చాలా పొడిగా వస్తాయి చపాతీలు, అందుకే నేను ఈరోజు గోధుమ పిండి వాడాను. చూడండి, చపాతీ ఇలా చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకో చపాతీ కూడా చేస్తున్నాను. ఇలా చపాతీ రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏమీ విరిగిపోవు, మనకు చాలా స్మూత్గా వస్తాయి గోధుమ పిండి చపాతీలాగా. చూడండి, మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక చాట్లోకి తీసుకున్నాను. అలాగే స్టవ్ మీద పేనం పెట్టి ఇప్పుడు కాలుస్తున్నాను చపాతీని. పేనం బాగానే వేడెక్కింది, అందుకే ఇప్పుడు చపాతీ కాలుస్తున్నాను. చపాతీ ఇది తొందరగానే కాలుతుంది. మనం 2 వైపులా బాగా కాల్చుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి, గట్టిగా ఏమీ ఉండవు. చూడండి, పిండి బాగా కలుపుకుంటే ఇలా పొంగుతాయి. చపాతీ రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇంకో చపాతీ కూడా వేస్తున్నాను. ఇందులో మనం ఆయిల్ ఏమి వాడట్లేదు, 1 స్పూన్ మాత్రమే వాడాను. మీరు కావాలంటే దీనిపైన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ లేకుండా బాగానే ఉంటాయి ఈ చపాతీలు, రాగిపిండి చపాతీలు. చూడండి, పొంగుతున్నాయి కదా చాలా బాగా. దీన్ని కూడా ఇప్పుడు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. అన్ని చపాతీలు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. 5 చపాతీలు అయినాయి, ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, చాలా బాగా ఉన్నాయి కదా. మనకు గోధుమ పిండి చపాతీ లాగానే ఉంటాయి. టేస్ట్ బాగా ఏమి డిఫరెంట్గా ఉండదు, చాలా బాగుంటాయి టేస్ట్. నేను ఈరోజు మటన్ కర్రీ చేశాను, అందులోకి సర్వ్ చేస్తున్నాను. పిల్లలైతే ఇలా మటన్ చికెన్లోకి తినడానికి ఇష్టపడతారు.
పప్పులోకి కూడా చాలా బాగుంటుంది, టమాటా పప్పు కర్రీలోకి. నేను ఈరోజు మటన్లోకి సర్వ్ చేశాను. కాకపోతే చూడండి, సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను. మేము ఇంట్లో ఎప్పుడు చేస్తాను రాగిపిండి చపాతి, చాలా బాగా తింటారు మా పిల్లలు, మా వారు, నేను అందరం తింటాము. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, చాలా బాగా కాలిందిగా చపాతి, మనకు చూస్తేనే తెలుస్తుంది. ఇలా అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తూ ఉండాలి. మా పెద్ద అబ్బాయి తింటున్నాడు, మా చిన్న అబ్బాయి ఆల్రెడీ తినేశాడు. ఇలా కొంచెం నాన్ వెజ్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తే నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. అలాగే నేను ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను మీతో. నిన్న నా బర్త్డే అయింది. నేనేం కేక్ కట్ చేయను ఎప్పుడు. ఎవ్రీ ఇయర్ నేను మామూలుగా గులాబ్ జామ్ చేస్తాను. స్వీట్ చేశాను నిన్న, గులాబ్ జామ్ చేసి ఇంటి దగ్గర వాళ్ళందరికీ, మా ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తాను నేను ఎప్పుడు. నిన్న బయటికి కూడా వెళ్ళాము. ఎప్పుడు తీసుకెళ్తారు మా వారు నా బర్త్డేకి. బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము నైట్. అలాగే మా వారు ఎప్పుడు బర్త్డేకి నాకు కంపల్సరీ గిఫ్ట్ ఇస్తారు, ఏదో ఒకటి. శారీ అయినా, డ్రెస్ అయినా, లేకుంటే నాకు నచ్చింది ఏదైనా కొనిస్తారు. కాకపోతే ఈసారి చాలా సర్ప్రైజ్గా నాకు వాచ్ తెచ్చాడు. అసలు తెచ్చే వరకు కూడా తెలియదు నాకు. చాలా సర్ప్రైజ్ అనిపించింది నాకు. చాలా బాగుంది. మా వారు వాచ్ తీసుకొచ్చారు. మా వారి దగ్గర చాలా వాచ్లు ఉన్నాయి, అన్ని బ్రాండెడ్వి ఉన్నాయి, చాలా కంపెనీవి. ఆయన చాలా డైలీ ఏదో ఒకటి పెట్టుకొని వెళ్తారు. చాలా ఇష్టం ఆయనకు వాచ్లు. ఏది నచ్చితే అది ఎప్పుడు కొంటూనే ఉంటాడు, ఎక్కువ శాతం బయట. అలాగే నాకు కూడా ఒక వాచ్ తీసుకొచ్చాడు, సిటిజన్ కంపెనీ వాచ్. సిటిజన్ కంపెనీ చాలా బాగుంది వాచ్. చూడండి, వాచ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాగుందా వాచ్? నాకు చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 1500, 1500. బాగుంది, నాకు చాలా నచ్చింది. దీన్ని ఇందాకటి నుంచి మా చిన్నబ్బాయి ఎప్పుడు తీసేద్దామా, ఎప్పుడు పెడదామా, ఎప్పుడు పెడదామా అన్నట్టే ఉన్నాడు. చేతికి, ఈయన చేతికి పెట్టాలట నేను. చూడు, చూపెట్టు. బాగుందా వాచ్? మా చిన్నబ్బాయి ఎప్పుడు బాగా ఇష్టం మా పిల్లలకు వాచ్ అంటే, అందుకే వాచ్లు ఇలా కావాలని అంటారు, పెట్టమంటారు చేతికి. చూడండి, వాచ్ ఇది మోడల్. నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. నేను ఎక్కువ శాతం వాచ్లు ఏమి పెట్టుకోను, ఎప్పుడు ఎక్కువ డ్రెస్ల పైన పెడతాను. డ్రెస్ల పైన, టీషర్ట్స్ పైన బయటికి వెళ్ళినప్పుడు పెడతాను. శారీస్ పైన అయితే ఎప్పుడు బ్యాంగిల్స్ వేస్తాను కంపల్సరీ. కాకపోతే ఈసారి నాకు చాలా బాగా నచ్చింది వాచ్. బయటికి వెళ్తే పెట్టుకోవడానికి చాలా బాగుంది. నేను పెళ్ళైన కొత్తలో కొన్నాను వాచ్, మళ్ళా ఇప్పుడు కొన్నాను చాలా రోజుల తర్వాత. అంతే, నేను ఇదే విషయం మీతో షేర్ చేయాలనుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. అలాగే ఈరోజు రెసిపీ మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.